అన్నగారు జన్మించే రోజు మొదట మాట్లాడే అవకాశం నాకు రావడము నేను నా జీవిత ధన్యమైందని నేను అనుకుంటా ఉన్నాను. మనమందరూ గతము ఆ పాటలో చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళది. అన్నగారు చాటి చెప్పారు కానీ ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు. ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనమందరు కష్టపడి భావితరాలకి తెలుగు వాళ్ళకి మనము ఒక మంచి రాష్ట్రము ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి. మార్పు సహజమే కానీ జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా తప్పదు. మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉండడం అలాంటి యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయనకి నివాళి అర్పించగలిగామంటే చాలా ఆనందంగా ఉంది. అయితే మార్పు కంటిన్యూస్ ప్రాసెస్. అయితే విలువల్లో మార్పు రాకూడదు కానీ ఆధునికంగా మార్పులు వస్తూ ఉంటాయి. మనం అవన్నీ క్యాప్చర్ చేస్తూ మన జీవితాల్ని తీర్చిదిద్దడానికి మనం ముందు కలిసికట్టుగా వెళ్ళేసే అవకాశం మనకు అందరికీ ఈ కుటుంబంలో ఆ అవకాశం ఇచ్చారు. కుటుంబ పెద్దగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం ముందు అందరు ప్రోత్సహించి ముందు తీసుకెళ్ళాలి. ఒకప్పుడు అన్నగారు ఇచ్చిన ఆదేశాల్ని ఆలోచనల్ని మనము అందరు దాని నుంచి స్ఫూర్తి తీసుకొని పని చేయడం. అన్నగారు తరచుగా అనేవారు మన అందరితో, ఒక విధంగా చెప్పాలంటే బోధించేవారు. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ. ఆయనకి స్ఫూర్తి కలిగించింది మన అంబేద్కర్ గారు, మన రాజ్యాంగం రచించిన చైర్మన్ గారు ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మన తెలుగు వాళ్ళు వీరేశలింగం అలాంటి పెద్దలు. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది గురజాడ మహాకవి. అలాంటి మహనీయుల దగ్గర ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనకందరికీ స్ఫూర్తిగా అన్నగారు నిలబడ్డం ఈరోజు మన అందరి అదృష్టమని నేను భావిస్తా ఉన్నాను. అలాంటి అదృష్టము మనకందరికీ లభించడం, ఇతరుల కోసం ఆ జెండా అన్నగారు పెట్టిన జెండా అది. ఆ పసుపు అంటే మనకి పుణ్యమైన రంగు. ఆ చక్రము శ్రమజీవుల కోసం, ఆ నాగలి రైతు కోసం, ఆ గుడ్సే మనకి అందరికీ తల దాచుకోవడానికి ఒక అవకాశం కలిగించాలి. ఆత్మ గౌరవంతో మనం అందరూ ఉండాలని ఆయన ఆకాంక్షించేవారు. ఆత్మ గౌరవం ఎప్పుడు వస్తుంది? మనం అప్రైట్గా ఉండి పని చేస్తేనే మన ఆత్మ గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతాం. మనం నిర్భయంగా పని చేయగలిగితే మన ఆత్మ గౌరవాన్ని పెంచగలుగుతాము. అయితే అన్నగారికి ఛాలెంజెస్ అయితే రాలేదనుకుంటే పొరపాటు. మనం చూసాము ఈరోజు మనకి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళని పైన
ఎలాగ ఈడీలు ఇవన్నీ వాళ్తారో, లేని కేసులు పెడతారో, అన్నగారి పైన కూడా లేని కేసులు పడ్డాయి. ఏంటి ఆ కేసు చూస్తే ఆ రోజు నిబంధన ప్రకారంగానే 10,000 రూపాయలు ఆయన చెక్ లేకుండా క్యాష్ ద్వారా ఇచ్చారని, ఆయన డబ్బులే మళ్ళీ ఇచ్చారని చట్ట వ్యతిరేకంగా ఒక కేసు పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి కోర్టుకి సమన్స్ ఇస్తే ఆయన ముఖ్యమంత్రిగా కోర్టుకి వెళ్ళి ఆ సమన్స్ ఆన్సర్ చేసి నిర్భయంగా ఉన్నారు. కానీ తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు చూస్తే వాయిదా పై వాయిదా, వాయిదా పై వాయిదా. అది కూడా కేసు ఏంటి? 43,000 కోట్లు ప్రజాధనాన్ని మింగేసిన వాడు వాయిదా పై వాయిదా వెళ్ళి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వాయిదాల్లో దూరిన వ్యక్తులు కూడా మనం చూసాం. అయితే మన గౌరవాన్ని, మన ఆత్మగౌరవాన్ని అన్నగారు బలం చేయించారు. మన న్యాయ వ్యవస్థని ఆయన అవాయిడ్ చేయలే. మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫరార్ కాలే. ఆయన్ని కేసు లేకుండా జైల్లో 42